తిడితే కమ్మవారికి కోపం వస్తుంది. రాంబాబుని కొట్టినా తిట్టినా దౌర్జన్యం చేసినా ఎవరికి కోపం రాకూడదు. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నాడు, నాగేంద్ర బాబు గారు చెప్తున్నారు, మీరు ఎవరికి కోపం రావద్దండి. ఎన్నాళ్ళు తాగుతారయ్యా? ఏంటి సార్ కిరణ్ గారు, ఏంటి జైలు నుంచి వచ్చాక అంబటి రాంబాబు గారు గేరు మార్చారా? ఏం మాట్లాడుతున్నారు? ఏంటి అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు? ఆయనకి ప్రాబ్లం ఏంటి? ఏమంటారు మీరు? కిరణ్ గారు వాయిస్ మ్యూట్లో ఉంది. ఓకే ఓకే ఓకేనా? ఓకే, కంటిన్యూ ప్లీజ్. సార్, అంబటి రాంబాబు గారికి అంత లేదు, అంత చీనతం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంబటి రాంబాబు ఏందో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. అంబటి రాంబాబు మంత్రిగా ఉన్నప్పుడే చేతులు పడుకున్నాడు ఇంట్లో, ఏం పని చేయకుండా. అసలు ఏపీఐసి చైర్మన్ గా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన అవినీతి ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. ఈ రోజు ఏదో లడ్డూ విషయానికి జగన్మోహన్ రెడ్డి వేసిన పాచిక ఏంది? అంబటి రాంబాబు తీసుకొచ్చి పొలం వచ్చి అంబటి రాంబాబుడు కాపు టైగర్ హాస్యాస్పదంగా ఉంది. సరే, కాపు టైగరు ఏ విషయంలో కాపు టైగర్ అయినా ఏ రోజైనా కాపు కులం కోసం ఉద్యమం చేశాడా? ఏ రోజైనా కాపు కార్పొరేషన్లో చైర్మన్లుగా కానీ కార్పొరేషన్ మెంబర్లు కానీ వాళ్ళకి ఫండ్స్ రాకపోతే ఏమైనా ఫండ్స్ ఇప్పించాడా? కాపు విదేశీ విద్య అని చెప్పి కాపు అనేక దేశాల్లో పోయి ఇబ్బందులు పడతాడు, భోజనం అనుకోలేకపోతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డితో మాట్లాడా? కాపు రావాల్సిన బీసీ సంఘానికి సంబంధించిన కాపు వాళ్ళ ఒక పథకాలు ఏమైనా ఇప్పించారా? ఆఖరికి కాపు నాయకులు కాపు యువతలు పిలుపు పంపించి వాళ్ళ ఆస్తులు కబ్జా చేసినాడు. అప్పుడు ఎందుకు లేవలేదు ఈ నోరు? కాపు ఏమైంది టైగర్కి? అప్పుడు నోరు పడితే అంటే అండి, ఈ రోజు కాపు టైగర్ ఆయన అనుకుంటే మేమందరం అనుకోవాలి, ఆయన టైగర్ అని మేము అనుకోవాలి. ఆయన టైగర్ ఆయన ఫీల్ అయిపోతే కాదు, ఆయన కాదు, ఆయన ఏం టైగర్ సార్? నాకు అర్థం కాల. ఆయన టైగరు అంబటి రాంబాబు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఆయన ఒక కార్యకర్త మాత్రమే, ఒక నాయకుడు మాత్రమే, మాజీ ఎమ్మెల్యే, మాజీ అంతే. ఆయన టైగర్లు లైన్లు కాదు, ఆయన ఊరుకుంటే కాదు, నోటుకొచ్చింది మాట్లాడు. కేసులు పెట్టినారు, చట్టం చెప్పుకుంటుంది, బయటకు వచ్చాడు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి, చంద్రబాబు గారు మాట్లాడి మీకోసం. అంటే అంబటి రాంబాబు గారి యొక్క ఉద్దేశం ఏంటంటారు కిరణ్ గారు? ఇక్కడ ఇప్పుడు అంబటి రాంబాబు గారి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటారు? ఇప్పుడు నా అల్లుళ్ళు కమ్మోళ్ళు అని చెప్పటం, అసలు ఆయన ఉద్దేశం ఏంటంటారు? లడ్డు విషయానికి క్యాస్ట్కి సంబంధం ఏంటంటారు? అదే చెప్తున్నా, లడ్డు విషయం చేయడానికి అంబటి రాంబాబుని, యోగి రమేష్ ని జగన్మోహన్ కొడుకు బీసీలు కాపులు గొడవ రావాలని చెప్పి కాపు కమ్మ చీలిపోవాలని చెప్పి ఇదొక ప్రయత్నం చేశారు. నేను ఒకటి అడుగుతున్నాను సార్, పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆఫ్ కాపు ఎవరిని నాయకత్వం నడుస్తోంది? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ కూతుర్ని వాళ్ళ కొడుకుని తిట్టినప్పుడు ఇదే అంబటి రాంబాబు ఎందుకు? ఇదే వైసీపీ కాపు నాయకుడు అంబటి రాంబాబు కూతురు కూడా ఎందుకు కనీసం ఒక పోస్ట్ కూడా పెట్టలేదు, ట్విట్టర్ కూడా పెట్టలేదు? ఎందుకంటే మీకు భయమా? జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు పని చేస్తారా? ఇతరులు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గేటు కూడా రాంబాబు, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, రెడ్డి అంతా ఈ రెడ్లో జరిగింది. ఈరోజు అధికారం అయిపోయేసరికి ఇక్కడ ఇంకొకటి క్యాస్ట్ గురించి ఏదన్నా మాట్లాడేటప్పుడు పేర్ని నాని గారో లేదంటే ఇంకొకరు మాట్లాడితే ఏమో, కానీ గతంలో తన సామాజిక వర్గం గురించి తన యొక్క అభిప్రాయాన్ని తెలియజెప్పిన అంబటి రాంబాబు గారి వీడియో ఒకటి ఉంది, దాని గురించి ఏం చెప్తారు మీరు? అంటే మీరు కూడా ఒకే సామాజిక వర్గం కాబట్టి అడుగుతున్నాం మిమ్మల్ని. సరే, ఒకటే అండి, అంబటి రాంబాబు గారి గురించి ఏమైతే నిజంగానే అంత సీరియస్ అంత పట్టించుకునే అవసరం లేదు. అసలు చాలా నీట్ అండి. ఆయన ఏదో మాట్లాడేసి 10 మంది గురించి మీడియా ముందు మాట్లాడేసి అంబటి రాంబాబు పెద్ద దేశకి నేత మాత్రం పొరపాటు చేసినట్టే. అంబటి బాబుకు అంత సీన్ లేదు, అంత ఇవ్వకండి అతనికి. అతనికి ఏదో తెలుసు, అతను పేకలో జోకర్ లాగా వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. మేము అంబటి రాంబాబుని బహిరంగంగా చెప్తున్నా, అతను ఒక జోకర్, పేకలో జోకర్. అతనికి అంత సినిమా లేదు, అంత సీన్ లేదు. అతను గుంటూరుకే పరిమితి, గుంటూరులో ఒక నియోజకవర్గం పరిమితమైన నాయకుడు మాత్రం అతను దయచేసి రాష్ట్ర నాయకుడు చేయొద్దని చెప్పి కూడా అందరినీ కోరుకుంటున్నాను. కిరణ్ గారు అందుబాటులో ఉండండి, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మనం ఒకసారి రజనీ గారితో మాట్లాడదాం. అడ్వకేట్ రజనీ గారు, నమస్తే మేడం. నమస్తే. నమస్తే సార్. రజనీ గారు, మొదటిగా మీరు జనసేన పార్టీలో ఈ మధ్య బయటకు వచ్చినట్టుగా వినికిడి, దానిలో వాస్తవం ఉందంటారా? సార్ 100% ఉంది సార్. మీ డిబేట్ నేను చాలా సార్లు చూసినాను.
ఎవరో ఇద్దరు ముగ్గురు కూర్చొని కూడా రజనీ గారికి పిచ్చి పెట్టినట్టుంది, ఆవిడకి మొన్న గుండెపోటు వచ్చింది, లేకపోతే నేను మాట్లాడి ఉండేవాడిని, నేను మాట్లాడితే మళ్ళీ గుండెపోటు వచ్చి ఉంటుంది, అందుకే నేను మాట్లాడలేదు, రజనీ గారికి పిచ్చి పెట్టింది, పిచ్చి పెట్టి మాట్లాడుతున్నారు, పిచ్చి పెట్టి వాగుతున్నారని ప్యానల్ ఎవరు మాట్లాడుతుంటే మీరు నమ్మకం మీద వస్తున్నట్టున్నారు. మీరు జర్నలిస్టో యాంకరో రిపోర్టరో నాకు తెలియదు. ఒక మహిళ గురించి ఒక ఎవరైనా, అది బండ వంశీ అన్నైనా లేకపోతే ప్యానల్ ఇంకొకరైనా ఎవరు మాట్లాడినా సార్ అది కరెక్ట్ కాదు, తప్పు. ఎవరిష్టం వారిది. మీరు మాట్లాడేది మాట్లాడండి. ఒక మహిళకి పిచ్చి పట్టిందా ఎర్రి పట్టిందా అని మాట్లాడాలి, మీరు ఎవరు అంటే ఖండించాలా. అట్లా ఖండించకపోబట్టి మొన్న సాక్షిలో ఒక రిపోర్టర్ని అరెస్ట్ చేసినారు, మీకు గుర్తుందా లేదా? అక్కడ ఒక ప్యానెల్లో అతను అంటున్నాడు అమరావతిలో వాళ్ళకి ఎయిడ్స్ వచ్చిందంటే వద్దులేండి మనం మాట్లాడకూడదు అన్నాడు. అంతే, అది కూడా అన్నాడు పాపం. మీరు ఆ మాట్లాడంలో నేను చూశాను. ఇక్కడ ఒకటి రజనీ గారు, ప్రతి విషయంలో ఏదన్నా తప్పుగా మాట్లాడితే మేము 100% ఖండిస్తాం దాన్ని. మీ మీద ఒక మహిళగా మాట్లాడినప్పుడు 100% దాన్ని మేము కూడా ఖండించాం. ఒకవేళ మేబీ మీ దృష్టికి వచ్చి ఉండొచ్చు, అలా మాట్లాడకండి అని మేము ఆల్రెడీ చెప్పాం. అది మీ దృష్టికి వచ్చి ఉండకపోవచ్చు, అది వేరే విషయం. ఒకటి రజనీ గారు, మీరు జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చేసిన మాట వాస్తవేనా అడుగుతున్నా? అయ్యా 100% వాస్తవం. ఈసారి మీ ప్యానెల్ ఎవరైనా కూర్చున్నప్పుడు దయచేసి వాళ్ళేదో మాట్లాడతారు వాళ్ళ పార్టీ కోసం, మీరు ఒక రిపోర్టర్ గా న్యూట్రల్ గా మేము ఎప్పుడు న్యూట్రల్గానే ఉంటామండి, కాబట్టి అందరి వాయిస్ తీసుకుంటాం. మా వృత్తి మేము చేస్తాం, అది మాకు తెలుసు. అయినా మీరు చెప్పినందుకు ధన్యవాదాలు. పరిగణలోకి అయితే తీసుకుంటాం, మేము అందరి వాయిస్ తీసుకుంటాం, కాబట్టే మీకు అందరికీ వాయిస్ ఇచ్చేది. అయితే మీరు జనసేన నేతగా బయటకు వచ్చేసిన తర్వాత కూడా రీసెంట్గా జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చినట్టుగా ఉన్నారు, కానీ గతంలో జనసేన నేతగానే మీరు చాలా డిబేట్లకి వెళ్ళిన పరిస్థితి. ఎందుకు నేను జనసేన నేత కాదని మీరు చెప్పలేకపోయారు? నేను ఆల్రెడీ బయటకు వచ్చాను, మీరు ఎందుకు బయట పెట్టలేదు? సార్ నాకే తెలియదు సార్, అంబటి రాంబాబు గారు విషయం తర్వాత నేను బయటకు వచ్చాను. ఇప్పటికీ కూడా మీరు ఇందాక ఒక ఫ్రేమ్లో కనబడ్డారు, వెనకాల బ్యాక్గ్రౌండ్లో జనసేన లేకుండా మీరు డిబేట్లోకి రావడానికి కూడా మీకు సుముఖత లేదనుకుంటా. బ్యాక్గ్రౌండ్లో మళ్ళీ జనసేన గుర్తు పెట్టుకున్నారు. ఎందుకలా గుర్తు పెట్టుకోవాల్సి, అంటే వ్యక్తిగత అభిమానమా? మీరు పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టుకుంటే తప్పులేదు, కానీ జనసేన పార్టీ ఫోటో వచ్చేటట్టు మీరు వస్తూ ఉంటారు. మీ యొక్క విషయం ఏంటి? గుంటూరులో ఒకవేళ మీరు ఏదన్నా వేరేది ఆశించి అదే రకంగా ఉన్నారా? గుంటూరులో రేపొద్దున ఏమన్నా కోర్టుకు సంబంధించిన బార్ సభ్యులుగా మీరు ఏమైనా పోటీ చేయబోతున్నారా? ఎందుకు జనసేన కాకపోయినా జనసేన వచ్చేటట్టుగా బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుంటున్నారు? సార్ ఇవాళ ఒక్కరోజే దరిద్రానికి మీ ఛానల్లో పక్క రూమ్ లో పిల్లలు అంతా టీవీ చూస్తున్నారని మీ ఒక్క ఛానల్లోనే నేను ఆ ఫోటో పక్కడే పెట్టడం కూడా కరెక్ట్ కాదని ఆ ఫోటో ఫ్రేమ్ పక్కకి తిప్పింది, తీసేస్తే బాగుంటుంది. ఎందుకంటే మీరు జనసేన నుంచి బయటకు వచ్చారన్న దానికి సమాధానం చెప్పకుండా మాకు క్లాస్ పీకుతున్నారు. మనం కరెక్ట్గా ఉండి అందులో క్లాస్ పీకాలి. రైట్ మేడం, పాయింట్కి వస్తే మేడం, పాయింట్కి వస్తే ఒకటి మేడం, సమయం తక్కువ ఉంది, దయచేసి అంబటి రాంబాబు గారు ఈ విధంగా లడ్డు విషయంలో క్యాస్ట్ తీసుకొచ్చి మాట్లాడడాన్ని ఏ రకంగా చూడాలంటారు? ఏ రకంగా చూడాలంటే సార్, నాగబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ కాపులు, జనసేన కాపులు, టీడీపీ కాపులు అని ఎప్పుడైతే ఆయన ప్రెస్ మీట్ పెట్టారో దాని తర్వాతే కాపు కులం అనేది ఒకటి ఈ ప్యానెల్ లో బయటకు వచ్చింది సార్. అప్పటి వరకు రాంబాబు గారికి కులానికి సంబంధం లేకుండా వైసీపీ వాళ్ళు, మాజీ నేతలు, మాజీ ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి పరామర్శించారు. ముఖ్యమంత్రిని వారి సామాజిక వర్గం అని రాలా, అందరూ వచ్చారు. విడుదల రజనీ గారు వచ్చారు, ఇంకొకళ్ళు వచ్చారు, ఎవరెవరో వస్తున్నారు పోతూ ఉన్నారు. కులం ఎక్కడిది? ఒక పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఆ పార్టీ వాళ్ళు వస్తున్నారు, లేకపోతే ఆయన అక్కడక్కడ కాపు సామాజిక వర్గానికి సంబంధించి రంగా గారి విగ్రహాలు పెట్టారు, కొంత కులం వాళ్ళు వస్తారు. సార్ ఎవరికి వారికి ఒక కులం ఉంటుందనేది మీకు ఒక ఓపెన్ సీక్రెట్. మొన్నటి రోజు పవన్ కళ్యాణ్ గారు ఏమ్మా అనిత హోంశాఖ నన్ను తీసుకోమంటావా, తీసుకుంటే ఎలా ఉంటది అనగానే బయటకు వచ్చింది చంద్రబాబు గారు కాదండి, మంత్రి నారాయణ గారు కాదండి. ఎవరు వచ్చారు? మందకృష్ణ మాదిగన్ వచ్చారు. ఎందుకు వచ్చినారో? మా సామాజిక వర్గ ఆడబిడ్డ నువ్వెలా మాట్లాడతావు, పబ్లిక్ మీటింగ్ లో, అసెంబ్లీలో మాట్లాడో, క్యాబినెట్ మీటింగ్ లో మాట్లాడో, పబ్లిక్ లో మహిళ గురించి మాట్లాడే విధానా అని గర్జించినాడు సార్. అప్పుడు ఎందుకు వచ్చింది కులం? ఎందుకు రానిచ్చినారు? తప్పు కదా. ఆమెకి పదవి ఇచ్చిన చంద్రబాబు గారు కదా రావాలా, లేకపోతే డిప్యూటీ సీఎం గారు రావాలా, లేకపోతే వైద్య శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి రావాలా? ఆయన ఎందుకు వచ్చినాడు? ఉంటదిలేండి కులం, దాందే ఉంది సార్. ఎవరైనా కులంలో కులస్తుడే గాని కులానికి ఎప్పుడు ఎవ్వరు నాయకుడు కాలేరు, కారు కూడా. ఎవరు ఏ కులానికి ఏమీ చేయరు. ఆయన అనింది
ఏమన్నారు? కాపులు నీ వెనక